నెట్ఫ్లిక్స్ లో రీఛార్జ్ చేసుకోవడం అది ఒక సేల్స్ ఆర్డర్ అవుతుంది. అదేం సేల్స్ ఆర్డర్ అవుతుంది అంటారంటే బిల్ ఓన్లీ సేల్స్ ఆర్డర్ అవుతుంది. ఇంకేం చెప్పాను, సర్వీస్ రిలేటెడ్ అయినా కావచ్చు. ఏదైనా ఇన్స్టాలేషన్ గురించి ఎవరైనా బుక్ చేయాలి, ఒక ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, నీ దగ్గరకు వచ్చి సర్వీస్ ఇచ్చిపోవాలి, అదే రకమైన సేల్స్ ఆర్డర్ అవుతుంది అంటారంటే సర్వీస్ ఓన్లీ సేల్స్ ఆర్డర్, బిల్ ఓన్లీ సేల్స్ ఆర్డర్ అవుతుంది. అంటే ఐటమ్స్ ఏమి నీకు కొత్తగా ఇచ్చిపోడు, ఐటమ్స్ ఆల్రెడీ నీ దగ్గరే ఉంటాయి అన్ని, కానీ అదే ఐటమ్ యూజ్ చేసి అతను ఏం చేస్తాడు, అసెంబుల్ చేసిపోతాడు నీ ఏరియాలో. అదేం చేస్తాడు, అసలు ఏమి ఇస్తున్నాడు అంటే నీకు సర్వీస్ ఇస్తున్నాడు. అవన్నీ చేసి అసెంబుల్ చేయడం అనేది ఒక సర్వీస్. ఆ సర్వీస్ ఇచ్చిపోతున్నాడు. లేకపోతే ఒక ఐటమ్ ఉంది నీ దగ్గర, దాన్ని రిపేర్ చేయాలంటే ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి రిపేర్ చేసిపోతున్నాడు. మేబీ కొన్ని సిచ్యువేషన్లో కొన్ని ఐటమ్స్ అవసరం ఉండొచ్చు, కొన్నిసార్లు ఏ ఐటమ్ అవసరం లేకుండా ఉన్నదాంతోనే రిపేర్ చేసిపోతుండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఉన్నదాంతోనే రిపేర్ చేసే సిచ్యువేషన్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, బిల్ ఓన్లీ సేల్స్ ఆర్డర్ అంటారు. బిల్ ఓన్లీ అంటే ఏదైనా ఆర్డర్ జనరేట్ అయిన తర్వాత సర్వీస్ ఇచ్చిన తర్వాత బిల్ మాత్రమే క్లెయిమ్ చేసుకుంటాం. ఇక్కడ షిప్పింగ్ ఉండదు. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫిజికల్ ఐటమ్ మూవ్మెంట్ ఉన్నది అని మీనింగ్. ఏదైతే సేల్స్ ఆర్డర్ లో ఫిజికల్ గా ఐటమ్ మూవ్మెంట్ ఉండదో దాన్ని ఏమంటారు అంటే బిల్ ఓన్లీ సేల్స్ ఆర్డర్ అంటారు. అంతే తేడా. ఓకే క్లియర్. ఓకే, నౌ వి స్లోలీ గో టు ది ఆర్డర్ మేనేజ్మెంట్. నౌ సినారియోస్ గురించి అన్ని ఐడియా ఉంది కాబట్టి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ సినారియో పార్ట్? ఈ రకరకాల సినారియోస్ ఉన్నాయి కదా, దీనిపైన ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? దెన్ వీ కెన్ గో టు ది ఆర్డర్ మేనేజ్మెంట్ నౌ. ఓకే, where we are. Okay, this is order management. ఓకే సో ఒక్కసారి మనం ఏం చేద్దామంటే, ఆర్డర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను క్రియేట్ చేశాను, ఒక వ్యక్తికి అసైన్ చేశాను. ఒక్కసారి ఓపెన్ చేయడానికి చూద్దాం, సేల్స్ ఆర్డర్ ఫామ్ ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం, బుక్ చేయడానికి ఒక సేల్స్ ఆర్డర్ ఐటమ్ మనకి ఉంది కాబట్టి ఒక ఐటమ్కి ఒక సేల్స్ ఆర్డర్ బుక్ చేయడానికి ట్రై చేద్దాం. ఏం ఇష్యూలు వస్తాయి, ఎందుకు కాన్ఫిగరేషన్ అవసరం ఉంటుంది అనే చూద్దాం. అక్కడ చూద్దాం. ఓకే, ఏంటి అసలు ఇది? ఓకే, వన్ మినిట్ అండి. ఓకే, సో వేద వెల్కమ్. ఓకే, మనకు ఐటమ్స్ ఉన్నాయి, మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను యాక్టివిటీ చేస్తాను. చూద్దాం, సేల్స్ ఆర్డర్ బుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు అనుకోండి నా దగ్గరికి, సపోజ్ XYZ కస్టమర్ వచ్చాడు. XYZ కస్టమర్ వచ్చినప్పుడు ఓ సేల్స్ ఆర్డర్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏమవుతుంది ఇష్యూ, కాన్ఫిగరేషన్ ఎందుకు కావాలని చెప్పడానికి. ఓకే, ఏంటి అసలు ఇది? ఇన్వెంటరీలో ఉన్నాము. సో ఆర్డర్ మేనేజ్మెంట్, సేల్స్ ఆర్డర్స్, నావిగేషన్ ఏంటంటే ఇదండి, ఆర్డర్స్ అండ్ రిటర్న్ అండ్ సేల్స్ ఆర్డర్స్. You are not specified the operating unit or not the default operating unit required to the process. ఓకే సో ఇప్పుడు అలో చేయట్లేదు ఇది ఓపెన్ చేయడానికి. ఓకే, సేల్స్ ఆర్డర్ చేయడానికి ఓపెన్ చేయడానికి అలో చేయట్లేదు. రైట్, ఇక్కడ చూస్తే మీకు అలో చేయట్లేదు. ఇక్కడ ఇట్స్ గివింగ్ సమ్ ఎర్రర్, యు ఆర్ నాట్ స్పెసిఫైడ్ ఆపరేటింగ్ యూనిట్ నార్ డిఫాల్ట్ ఆపరేటింగ్ యూనిట్ సెట్ యాజ్ ఆపరేటింగ్ యూనిట్ ఇన్ రిక్వైర్డ్ టు ప్రొసీడ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటారంటే ఆపరేటింగ్ యూనిట్ అంటుంది కాబట్టి డిఫాల్ట్ ఆపరేటింగ్ యూనిట్ సెట్ చేద్దాం. డిఫాల్ట్ ఆపరేటింగ్ యూనిట్ సెట్ చేయాలి ఆర్డర్ మేనేజ్మెంట్ కంటే ప్రొఫైల్ ఆప్షన్ తీరాలి. ఏమో డిఫాల్ట్ ఆపరేటింగ్ యూనిట్ ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా, దానికి వెళ్ళాలంటే ప్రొఫైల్ ఆప్షన్ ఎక్కడ సెట్ చేస్తాము, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లో సెట్ చేస్తాం. ఓకే, ఐ కెన్ రైట్ దిస్ స్టెప్ హియర్.
ఓకే హియర్ దీనికన్నా ముందు set default operating unit to OM రెస్పాన్సిబిలిటీ. ఓఎం అని రాసిన ఆర్డర్ మేనేజ్మెంట్ తీసుకోండి, మీరు పెద్దగా ఉంటుంది కాబట్టి ఓఎంఏ అంటారు దాని మాడ్యూల్ నేము. ఓఎం రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇది ఆప్షనల్ అండి, ఇది నాట్ మ్యాండేటరీ, బట్ అక్కడ అంటున్నాడు కాబట్టి పెడుతున్నాడు. ఆప్షనల్, ఇది పెట్టకున్నా ఏం కాదు, ప్రాబ్లం లేదు. బట్ 1 by 1 వెళ్దాం మనం ఫుల్ ఫ్లెడ్జ్. ఆప్షనల్ అందుకనే ఇస్తున్నది. ఇది సెటప్ పార్ట్. ఓకే, ఆప్షన్ నాట్ దట్ మచ్ మ్యాండేటరీ. వీకెండ్ అంటే లేకున్నా చూపించవచ్చు, అది చూపిస్తాను నేను. బట్ పెట్టి చూపించాను లేకుండా చూపించాను, సరేలేండి లేకుండా చూపిస్తాను, మళ్ళీ చూద్దాం ఎందుకు ఎలా అని. ఓకే, అది వద్దులేండి ఫస్ట్ అది వద్దు. అది ఎందుకంటే అది మ్యాండేటరీ సెటప్ కాదు. ఈ సెటప్ పార్ట్లో దాన్ని కూడా చెప్పారంటే కన్ఫ్యూజన్ అవుతుంది. అది మ్యాండేటరీ అంటున్నాడు అడుగుతారు మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్. సెటప్ చెప్తున్నారు కరెక్టే, దట్ మ్యాండేటరీ అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. డిఫాల్టింగ్ చేయడం అనేది నాట్ మ్యాండేటరీ. సో మనం వాళ్ళకెళ్ళి ఎల్ఓవిలో సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఓకే, మ్యాండేటరీ ఏంటంటే ఇవి ఫామ్ ఎందుకు ఓపెన్ అవుతలేదు అంటే ఎందుకు ఓపెన్ అవుతలేదు అంటే సిస్టమ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం పర్చేసింగ్ మాడ్యూల్ కాన్ఫిగర్ చేసేటప్పుడు పర్చేసింగ్ ఫామ్ను ఓపెన్ చేయలేము ఎప్పుడు, అంటిల్ ఫైనాన్షియల్ ఆప్షన్ సెట్ చేసిన దగ్గర ఓపెన్ చేయలేము. అదేవిధంగా ఫైనాన్షియల్ ఆప్షన్ సెట్ చేసిన దగ్గర పర్చేజ్ ఆర్డర్ ఫామ్ ఎట్లయితే ఓపెన్ చేయలేము, అదేవిధంగా సిస్టమ్ ఆప్షన్స్ సెట్ చేసిన దగ్గర మనము సేల్స్ ఆర్డర్ ఫామ్ని కూడా ఓపెన్ చేయలేము. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, మనం ఏం చేద్దామంటే సిస్టమ్ ఆప్షన్స్ సెట్ చేద్దాం. ఇది ఒక కాన్ఫిగరేషన్ పాస్. సిస్టమ్ ఆప్షన్ అని ఒక పేజ్ ఉంటుంది, అందులో వెళ్ళి మన ఆపరేటింగ్ యూనిట్ ఏంటి, మన లెడ్జర్ ఏంటి, మనకు కావాల్సిన అకౌంట్స్ ఏంటివి అవన్నీ ఇవ్వాలి. ఓకే, నావిగేషన్ ఏంటంటే ఆర్డర్ మేనేజ్మెంట్, రెస్పాన్సిబిలిటీ, రిసీవబుల్స్, సెటప్స్, సిస్టమ్ ఆప్షన్స్. ఓకే, ఈ నావిగేషన్ వెళ్ళాలి. ఆర్డర్ మేనేజ్మెంట్లో రిసీవబుల్ అనే ఒక టాపిక్, అది ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులో సెటప్ ఉంటుంది, సెటప్లో సిస్టమ్ ఉంటుంది, సిస్టంలో సిస్టమ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటి అసలు ఇది 1 minute రిసీవబుల్స్ కదా, రిసీవబుల్స్ కాబట్టి ఆర్డర్ మేనేజ్మెంట్లో వెళ్ళాలి. సారీ, ఆర్డర్ మేనేజ్మెంట్ సెటప్ కాబట్టి ఇందులో రిసీవబుల్ అనే ఒక టాపిక్ ఉంది, ఇందులో సెటప్ అన్న ఒక ఆప్షన్ ఉంది, సిస్టమ్స్ అనే ఆప్షన్ ఉంది, సిస్టమ్ ఆప్షన్ అన్న ఆప్షన్ ఉంది. రైట్, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అంటారంటే దీన్ని క్వైరీ చేయాలి. క్వైరీ ఇక్కడ నేను ఇచ్చాను. వన్ సిస్టమ్ ఆప్షన్ పేజ్ ఈజ్ ఓపెన్, క్లిక్ ఆన్ F11 ఫర్ క్వైరీ మోడ్. ఓకే, ఫర్ టు క్వైరీ మోడా. ఓకే, క్వైరీ మోడ్. ఓకే, క్వైరీ మోడ్కు రావడానికి F11 చెక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆపరేటింగ్ యూనిట్ సెలెక్ట్ చేసుకోండి. విఏ టాటా పెడితే మనది వచ్చేస్తుంది. విఏ టాటా ఆపరేటింగ్ బెంగళూరు కదా, ఫస్ట్ హైదరాబాద్కి వెళ్దాం మనం. హైదరాబాద్ నేనేం చేశానంటే డెవనారో ఇట్లా కాకుండా మీకు కాల్ వస్తే విఏ 1 minute, విఏ టాటా 1 minute, విఏ టాటా పర్సంటేజ్ ఇచ్చి హైదరాబాద్ అని పెట్టేసేయండి. ఓకే, 1 minute HY పెట్టినా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ HY స్మాల్ వస్తుంది. ఇక్కడ టాటా పక్కన పర్సెంటేజ్ తీసేసి హైదరాబాద్ పక్కన ఇవ్వండి. మిడిల్ అలా చేయట్లేదా? జిఎల్ అప్లికేషన్ 1 minute ఆగండి. ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి, అప్పుడు ఎందుకు రాలేదు?
కూడా రావట్లేదు. వి టాటా నో, వి టాటాతో ఇటు రావట్లేదు. సమ్ ఇష్యూ. బ్లైండ్ సెర్చ్ ఇటు రావట్లేదు. ఓకే, సో ఐ హావ్ ఎ సొల్యూషన్, నో ప్రాబ్లం. ఇది ఇట్లా క్లోజ్ చేయలేం కాబట్టి మనం ఏం చేయాలంటే రీఓపెన్ చేయాలి దాన్ని. అంతకనే ఏం చేయలేం. ఏం చేయొచ్చు అంటే ఈ పేజ్లోకి వెళ్ళి ఈ ఫామ్ని రీఓపెన్. అయినా రావట్లేదా? ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ క్వరీ. 1 మినిట్, అది ఉంది కదా ఆప్షన్, మర్చిపోయాను నేను. యా, థ్యాంక్స్ ఫర్ దట్. ఓకే, ఫైల్లోకి వెళ్ళి వ్యూ క్యాన్సిల్ అనుకుంటా. ఓకే, క్యాన్సిల్ అయిపోయింది. సో దీన్ని ఒకసారి క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేస్తాను. సిస్టమ్ ఆప్షన్స్, F11 విఏ టాటా హెచ్వై, హైదరాబాద్ గురించి హెచ్వై పెట్టేస్తున్నాను. ఏంటి ఇది రావట్లేదు? అవసరం లేదు, టాటా హెచ్వై. ఓహో, ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. ఓకే, సపోజ్ మీకు ఐడియా ఉంటుంది. ఇట్లా నేనేం చేస్తున్నా అంటే హైదరాబాద్ ఆపరేటింగ్ యూనిట్ని క్వైరీ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్ ఆపరేటింగ్ యూనిట్ క్వైరీ చేస్తున్నాను. ఏంటి రిక్వైరీ ఇట్లా సేమ్ దాంట్లో రిక్వైరీ రావట్లేదు. సేమ్ మళ్ళీ దాంట్లో మల్టిపుల్ సౌండ్ రికవరీ చేసేదో ఇష్యూ ఉందండి ఇక్కడ. ఓకే, అదే ఉంది ఇష్యూ. ఫ్రెష్గా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లోజ్, ఓపెన్. ఓకే, సో ఇట్లా క్వైరీ చేయండి ఆపరేటింగ్ యూనిట్ క్వైరీ చేసిన తర్వాత ఇక్కడ మన లెడ్జర్ నేమ్ ఏంటి? విఏ టాటా. ప్రైమరీ లెడ్జర్ నేమ్ ఏంటో ఇవ్వాలి. ఇందులో మన ప్రైమరీ లెడ్జర్ నేమ్ ఏంటిది ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ అకౌంటింగ్ కాంబినేషన్ ఇవ్వాలి. అకౌంటింగ్ కాంబినేషన్ కెన్ గివ్ ఎనీథింగ్ లైక్ 1410 ఏదో ఇచ్చాం కదా నార్మల్గా. అన్ని కాంబినేషన్ డమ్మీ కాంబినేషన్, ఈ డమ్మీ కాంబినేషన్ సేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి, మ్యాండేటరీ. ఓకే, సో ఓన్లీ ఇంతే 3. ఇది నార్మల్గా ప్రైమరీ లెడ్జర్, ఒక డమ్మీ కాంబినేషన్ ఫైనాన్షియల్ మనకు పాస్ చేస్తారు. రిటైన్ గెయినింగ్, అదే రియలైజ్డ్ గెయిన్ అకౌంట్ ఏంటిది, ట్యాక్స్ అకౌంట్ ఏది తీసుకోవాలంటే ఒక కాంబినేషన్ ఇస్తారు. ఆ కాంబినేషన్ పేస్ట్ చేయాలి ఇక్కడ, అంతే. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత ఇవన్నీ నార్మల్గా అవసరం లేదు, ఇవన్నీ ఆల్రెడీ పాపులేట్ అయిపోయినాయి. నో నీడ్ టు సెలెక్ట్ ఎనీథింగ్. ఓకే, నో నీడ్ టు సెలెక్ట్ ఎనీథింగ్. దిస్ సిస్టమ్ ఆప్షన్ అనేది ఓన్లీ ఇది నార్మల్గా చెప్పాలి ఏంటంటే, ఇది మేజర్గా చెప్పాలి ఏంటంటే, ఇది ఏంటిది మన రిసీవబుల్ వాళ్ళ సెటప్. ఇది నార్మల్ ఆర్డర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సెటప్ కాదు. ఓన్లీ ఆర్డర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఆర్డర్ ఫామ్ ఓపెన్ ఎప్పుడు చేస్తాము అంటే ఒక ప్రైమరీ లెడ్జర్ రిలేటెడ్ కోరిలేటెడ్ అయిన తర్వాతనే చేస్తాం దాన్ని. ఒక ఆపరేటింగ్ యూనిట్కి ఈ సిస్టమ్ ఆప్షన్లో ప్రైమరీ లెడ్జర్, లాస్ అండ్ గెయిన్ అంటే అకౌంట్ ఏంటిది, ట్యాక్స్ అకౌంట్ ఏంటిది, ఇవి ఇచ్చిన తర్వాతనే చేయగలుగుతాం. కాబట్టి అందుకని మన ఆర్డర్ మేనేజ్మెంట్లో ఇచ్చారు మ్యాండేటరీ అని. కానీ ఇది అంటే నార్మల్గా చెప్పాలంటే సిస్టమ్ ఆప్షన్ అనేది రిసీవబుల్ సెటప్. ఎందుకని ఎట్లా అని కూడా చెప్తాను నేను. నార్మల్గా సేవ్ చేయండి, ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది మీకు. ఆర్డర్ మీ రిసీవబుల్స్ అనే ఒక మాడ్యూల్లో ఇట్లా ఉంటుంది నార్మల్గా. అది రిసీవబుల్ డైరెక్ట్ రిసీవబుల్కి వెళ్ళి ఏం చేయాలంటే కొంతమంది రిసీవబుల్ కాకుండా ఆర్డర్ మేనేజ్మెంట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు గిట్ట చేసుకోవాలి. కాబట్టి అందుకని ఆర్డర్ మేనేజ్మెంట్ గిట్ట నావిగేషన్ ఇచ్చాడు, అంతే తేడా. ఇంకొకటి చెప్పాలంటే ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఉంది కదా పర్చేసింగ్లో, ఆ ఫైనాన్షియల్ ఆప్షన్స్ గిట్ట నాట్ ప్యూర్లీ అది ఓన్లీ పర్చేసింగ్ రిలేటెడ్ కాదు. అది ఫైనాన్షియల్ ఆప్షన్స్ అనే ఆ ఫాము, అది ఓనర్ ఎవరు దానికి ఏంటంటే నార్మల్ పేబుల్ వాళ్ళు ఓనర్స్ అని. పర్చేసింగ్ ఆప్షన్స్, రిసీవింగ్ ఆప్షన్స్, పర్చేసింగ్ ఓనర్. బట్ ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఓనర్ ఎవరు అంటారంటే పేబుల్ వాళ్ళు యాక్చువల్గా చేయాల్సింది. బట్ పేబుల్ వాళ్ళు లేరు కాబట్టి మనమే చేసుకోవాలి కాబట్టి మనమే ఫైనాన్షియల్ ఆప్షన్ సెట్ చేసిన దగ్గర మనకు పర్చేసింగ్ ఫామ్ ఓపెన్ కాదు కాబట్టి మనమే వెళ్ళి ఫైనాన్షియల్ ఆప్షన్ గిట్ట సెట్ చేసుకున్నాం.
బట్ రియల్ టైంలో ఫైనాన్షియల్ ఆప్షన్స్ మేబీ మనం సెట్ చేసుకుండొచ్చు, లేకపోతే మనం ఫైనాన్స్ పేబుల్ వాళ్ళని అడుగుతుండొచ్చు. మీది కదా ఫామ్, మీరు అందులో సెట్ చేస్తే నేను పర్చేసింగ్ ఆప్షన్స్, రిసీవింగ్ ఆప్షన్స్ సెట్ చేసుకుంటాను, నేను పర్చేజ్ ఆర్డర్ ప్రాసెస్ చేసుకుంటాను అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఆర్డర్ మేనేజ్మెంట్లో ఫైనాన్స్ సిస్టమ్ ఆప్షన్స్ అనేది ఇది పేబుల్ వాళ్ళ పేబుల్ వాళ్ళ ఫామ్ కాబట్టి ఎదర్ ఆర్డర్ మేనేజ్మెంట్లో నావిగేషన్ ఇచ్చాడు కాబట్టి ఆర్డర్ మేనేజ్మెంట్ వాళ్ళని సెట్ చేసుకుండొచ్చు, లేకపోతే పేబుల్ వాళ్ళ రిసీవబుల్ వాళ్ళది కాబట్టి ఒకవేళ ఆర్డర్ మేనేజ్మెంట్ వాళ్ళన్నా సెట్ చేసి ఉండొచ్చు, లేకపోతే రిసీవబుల్ వాళ్ళనన్నా అడుగుతుండొచ్చు. రియల్ టైంలో రిసీవబుల్ని అడిగి వాళ్ళతో సెట్ చేస్తాం. ఆర్ మీరు సెట్ చేసిన ప్రాబ్లం లేదు. అంటే ప్రాజెక్ట్ని బట్టి పెద్ద ప్రాజెక్ట్ అయింది అనుకోండి, వర్క్లు మీ వర్క్లు మీకే చాలా ఉంటాయి, వేరే వర్క్లు చేయడానికి ఉండదు. కొంచెం చిన్న ప్రాజెక్టులు అయితే నీకు కావాల్సిన వేరే మాడ్యూల్ అయినా నీకు కావాల్సిన టాపిక్స్ ఎక్కడెక్కడ కవర్ అయితే అవి నువ్వు కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది సిస్టమ్ ఆప్షన్ సెట్ చేయాలి. సిస్టమ్ ఆప్షన్లో 3 వేయాలి: ఆపరేటింగ్ యూనిట్, రియలైజ్డ్ గెయిన్ అకౌంట్ అండ్ ట్యాక్స్ అకౌంట్. ఈ 3 ఇచ్చిన తర్వాత సేవ్ కొట్టండి. సేవ్ అయిపోయింది. ఇంకొక ఆపరేటింగ్ యూనిట్ ఇద్దామా? అట్లే ఆర్డర్ మేనేజ్మెంట్ ఒక్కటే ఆపరేటింగ్ యూనిట్లో చేద్దాము, దట్ ఈస్ ఎనఫ్. బట్ మీ టెస్టింగ్ పర్పస్లో మీకు ఇద్దాంలేండి. టాటా బెంగళూరు. అండి ఓకే, F11 VA టాటా ఓకే బెంగళూరు వచ్చింది. 1410 ఎంత ఉండే కదా, 1410 ఉండే. లొకేషన్ 1000 అనుకోండి. సెకండ్. ఓకే, సేవ్. చెప్పండి మేడం. ఇవన్నీ ఫంక్షనాలిటీ, అందుకనే చెప్పాను ఇది ఫైన్ మన సబ్జెక్ట్ కాదండి. ఇది నేను క్లియర్గా చెప్పడానికి దీని మీద. ఇది మొత్తం అకౌంట్ రిసీవబుల్ వాళ్ళది. అంటే అకౌంట్ రిసీవబుల్ అంటే ఫైనాన్స్ రిలేటెడ్. ఇది అంటే డబ్బులు, అంటే నార్మల్గా మన సేల్స్ జనరేట్ చేసి షిప్ చేసిన తర్వాత డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి కదా, వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇదేంటిది ఆటోమేటిక్ జోనల్ ఇంపోర్ట్, రీకన్సలేషన్ ప్రాసెస్లో ఎక్కడ అని చెప్పొచ్చు అంటే రీకన్సలేషన్ ప్రాసెస్ అంటే మీకు టాపిక్ ఎక్కడ అంటే సమ్వేర్ ఐ మెన్షన్ హియర్. ఇక్కడ మన డిపార్ట్మెంట్ నుంచి, రిసీవబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ మూవ్ చేయాలి కదా, ఆ మూవ్ చేయడానికి కావాల్సింది జోనల్ ఇంపోర్ట్స్ అంటారు. ఇక్కడ రీకన్సలేషన్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రీకన్సలేషన్ జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫైనాన్షియల్ రిపోర్ట్ జనరేట్ చేస్తాడు కదా, దాని గురించి ఉంది ఏదో నార్మల్గా. ఆటోమేటిక్ జోనల్ ఇంపోర్ట్ అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ మొత్తం ఆటోమేటిక్గా ఈ ఏరియాకి ఇంపోర్ట్ అవుతాయి అనమాట. ఈ ఏరియా కామన్ డిపార్ట్మెంట్. ఓకే, దాన్ని ఏమంటే కామన్ డిపార్ట్మెంట్ ఏమంటారు అంటే ఫైనాన్షియల్ మాడ్యూల్ అంటారు. ఆ ఫైనాన్షియల్ మాడ్యూల్లోకి అన్ని ఇంపోర్ట్ అవుతాయి అనమాట. ఓకే, దీంట్లో మంచిగా చెప్పడానికి మనకి అంత పెద్ద ఐడియా లేదు. దిస్ ఇస్ సిన్స్ ఇట్ ఈస్ ప్యూర్లీ లైక్ మన ఏమంటారు రిసీవబుల్ రిలేటెడ్ సెటప్. ఇది ఓన్లీ మనకు కావాల్సింది ఇది మాత్రం, ఈ సెటప్ ఉందా లేదా చూసుకోవడం అంతే. ఓకే, వన్స్ ఈ సెటప్ డన్ అయిపోయింది. ఇప్పుడు ట్రై చేయండి ఫామ్ను ఓపెన్ చేయడానికి. స్టిల్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఆపరేటింగ్ యూనిట్. ఓకే, విల్ ట్రై టు సెటప్, విల్ సీ దట్ వన్. ఓకే, నేను ఏం చేస్తాను అంటే సెటప్ రాయను, బట్ విల్ క్విక్లీ గో అండ్ గో టు దిస్. అతను ఏం అడుగుతున్నాడు అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అదే ఆర్డర్ మేనేజ్మెంట్కి ఒక డిఫాల్ట్ ఆపరేటింగ్ యూనిట్ సెట్ చేయండి అని అడుగుతున్నాడు. ఆ 2 ఆపరేటింగ్ యూనిట్ ఉన్నాయి, ఏ ఆపరేటింగ్ యూనిట్ ఫామ్ ఓపెన్ చేయాలో అర్థమవుతలేదు దానికి. సో నేనేమనుకున్నా అంటే ఆపరేటింగ్ యూనిట్ ఓపెన్ అయిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకున్నాను. మనం పర్చేసింగ్ అట్లే చేసాం.
మనం ఫస్ట్ ఏం పెట్టలేదు, ఏంటిది డిఫాల్ట్ ఆపరేటింగ్ యూనిట్. కొన్ని సినారియోలు చేసిన తర్వాత మళ్ళీ ఆపరేటింగ్ సెలెక్ట్ చేయాల్సి వస్తుందని ఒక డిఫాల్ట్ పెట్టుకున్నాను అంతే. ఓకే, ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ కాబట్టి టాటా ఆర్డర్ మేనేజ్మెంట్ వచ్చిందా, విఏ టాటా ఆర్డర్ మేనేజ్మెంట్. ఇక్కడ ఒక ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది, ఎంఓ డిఫాల్ట్ ప్రొఫైల్ ఆప్షన్ అని. ఎంఓ డిఫాల్ట్ ఆపరేటింగ్ యూనిట్, డిఫాల్ట్ ఆపరేటింగ్ యూనిట్ అని ఒక ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రొఫైల్ ఆప్షన్లో దీనికి ఒక డిఫాల్ట్గా ఒకటి సెట్ చేయమంటున్నాడు. విఏ హైదరాబాద్ అని పెట్టేస్తుంది, విఏ టాటా పెట్టేస్తుంది, విఏ టాటా. ఒక ఆపరేటింగ్ యూనిట్ పెట్టమంటున్నాడు. ఓకే, జీ వచ్చిందా ఇక్కడ, విఏ టాటా హైదరాబాద్ పెడుతున్నాను. ఓకే, ఓకే సేవ్ అయిపోయింది. నౌ you can go to the order management. Okay, got it. Okay, ఇక్కడ తీసుకుంటుంది అది హై లెవెల్లో, ఇక్కడ పెట్టుకోవడానికి లేదు. యాక్చువల్లీ ఎందుకు అడుగుతలేదు, ఎందుకు మ్యాండేటరీ అడిగిందంటే నార్మల్గా ఇక్కడ ఆపరేటింగ్ యూనిట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కర్లేదు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఓపెనింగ్ ఓన్లీ వీ కెన్ సెలెక్ట్ అని చెప్తుంది అనమాట. ఓకే, ఆపరేటింగ్ యూనిట్ ఓకే సెట్ చేసాము. ఇక్కడ చూస్తే ఇది సేల్స్ ఆర్డర్ ఫామ్ అండి. సేల్స్ ఆర్డర్ ఫామ్లో ఏముంటాయో చూసుకోండి. ఏ కస్టమర్ ఆర్డర్ చేస్తున్నాడు, కస్టమర్ ఫోన్ నెంబర్ ఏంటి, కస్టమర్ షిఫ్ట్ లొకేషన్ ఏంటి, కస్టమర్ బిల్డ్ లొకేషన్ ఏంటి, ఆర్డర్ నెంబర్ ఎంత, ఏ రకమైన ఆర్డర్ టైపు. అంటే ఆర్డర్ టైప్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా, స్టాండర్డ్ సేల్స్ ఆర్డరా, బిల్ ఓన్లీ సేల్స్ ఆర్డరా, షిప్ ఓన్లీ సేల్స్ ఆర్డరా, బ్యాక్ టు బ్యాకా, మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కస్టమర్ని బట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది బుక్ చేసుకునేటప్పుడు. తర్వాత ప్రైస్ లిస్ట్ ఏంటి, అంటే ప్రైస్ లిస్ట్ అంటే మనం ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఇందులోకి వెళ్ళి పిక్ అవుతాయి అనమాట ప్రైస్లో. తర్వాత ఇవన్నీ కావాలి నాకు, మీకు కావాల్సిన సెటప్స్ ఇక్కడ అర్థమవుతుంది అనమాట. నార్మల్గా ఏ వేర్ హౌస్ నుంచి పంపిస్తావో ఆ వేర్ హౌస్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. సో ఇవన్నీ నార్మల్గా సెట్ డీటెయిల్స్ అనమాట. మనకి ఇందులో 2 రకాలు ఉంటుంది, హెడర్ లెవెల్, లైన్ లెవెల్ అని 2 ఉంటుంది. హెడర్ లెవెల్, లైన్ లెవెల్. మనకు సేల్ ఇప్పుడు 1 minute పర్చేజింగ్లో హెడర్ లెవెల్, లైన్ లెవెల్, షిప్మెంట్ లెవెల్, డిస్ట్రిబ్యూషన్ లెవెల్ అని 3 లెవెల్ గురించి 4 లెవెల్ గురించి ఎట్లా మాట్లాడుకున్నాము. సేల్స్ ఆర్డర్లో 2 లెవెల్ ఉంటాయి. ఒకటి హెడర్ లెవెల్, ఆర్డర్ లెవెల్ అంటారు దాన్ని. హెడర్ లెవెల్లో 2 ఫామ్స్ ఉంటాయి, మెయిన్ అని అదర్స్ అని. మెయిన్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ రకమైన సేల్స్ ఆర్డర్ అని ఉంటుంది, ఆ సేల్స్ ఆర్డర్ నెంబర్ ఎంత అని ఉంటుంది. ఓకే, అదేవిధంగా అదర్స్లో ఏముంటుందంటే ఏ వేర్ హౌస్ నుంచి దీన్ని ఫుల్ఫిల్ చేయాలి ఈ ఆర్డర్ అనే డీటెయిల్స్ ఉంటాయి. ఏ వేర్ హౌస్ నుంచి ఫుల్ఫిల్ చేయాలి ఈ కస్టమర్కి అని ఉంటుంది. ఓకే, సో లైన్ లెవెల్లో ఏముంటుందంటే ఏ ఐటము, ఎంత క్వాంటిటీ, ఎంత ప్రైస్ అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మనం పర్చేజ్ ఆర్డర్లో లైన్ లెవెల్లో ఏం మాట్లాడుకున్నాం, ఐటమ్ రిలేటెడ్ మాట్లాడుకున్నాం. హెడర్ లెవెల్లో దేని గురించి మాట్లాడుకున్నాం, సప్లయర్ గురించి మాట్లాడుకున్నాం. హెడర్ లెవెల్లో ఏం మాట్లాడుకున్నాం, పర్చేజ్ ఆర్డర్లో ఏ సప్లయర్ నుంచి కొంటున్నాము, ఏ సైట్ నుంచి కొంటున్నాము, సప్లయర్ కాంటాక్ట్ ఏంటిది, సప్లయర్ కాంటాక్ట్ పర్సన్ ఎవరు, లేకపోతే ఏ టైప్ ఆఫ్ పిఓటి అది, లేకపోతే టోటల్ అమౌంట్ ఎంత, రకరకాల ఆపరేటింగ్ యూనిట్ ఏది అనే రకరకాల ఫీల్డ్స్ ఉండే కదా హెడర్ లెవెల్లో పర్చేజ్ ఆర్డర్లో. అదేవిధంగా ఇక్కడ సేల్స్ ఆర్డర్లో ఏ కస్టమర్కు ఆర్డర్ బుక్ చేస్తున్నావు, ఆర్డర్ నెంబర్ ఎంత, ఆపరేటింగ్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది, ఆర్డర్ టైప్ ఏంటి. అంటే ఇక్కడ సప్లయర్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలి, ఎవరు బుక్ చేస్తున్నారో ఆర్డర్ అనే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ హెడర్ లెవెల్లో ఉంటుంది. ఎవరు బుక్ చేస్తున్నారు ఈ ఆర్డర్ అనే మోర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. లైన్ లెవెల్లో ఏముంటుందంటే మన పర్చేజ్ ఆర్డర్ లెవెల్లో ఉన్నట్టుగా, పర్చేజ్ ఆర్డర్ లెవెల్లో ఏముండే ఐటమ్ డీటెయిల్స్ ఉండే, ఏ ఐటము, ఎంత క్వాంటిటీ కొంటావు, ఏ ప్రైస్ కొంటున్నావు, ఏ రోజు కొంటున్నావు అనే డీటెయిల్స్ మొత్తం ఇవ్వాల్సి ఉండే కదా. అదేవిధంగా ఇక్కడ సేల్స్ ఆర్డర్ కిందకి వస్తే ఏ ఐటమ్ కొంటున్నాడు కస్టమరు, ఎంత క్వాంటిటీ అడుగుతున్నాడు, ఎంత ప్రైస్కి అడుగుతున్నాడు, ఏ రోజు అడుగుతున్నాడు అన్న డీటెయిల్స్ అవసరం ఉంటాయి అనమాట. ఓకే, లైన్ లెవెల్లో ఫస్ట్ హెడర్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే లైన్ లెవెల్ పోవడానికి అలౌ చేస్తుంది. అందుకని ఇది ప్లీజ్ సెలెక్ట్ ది ఆర్డర్ టైప్ అంటే ఆర్డర్ టైప్ అంటారంటే హెడర్ లెవెల్, హెడర్ ఇన్ఫర్మేషన్. ఓకే, హెడర్ ఇన్ఫర్మేషన్ మొత్తం సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇప్పుడు మనం 1 by 1 వెళ్ళాలి. ఇప్పుడు అవసరమైన సెటప్స్ ఏంటి, మనము కస్టమర్స్ లేరు,
కస్టమర్ రావాలి మనకు, కస్టమర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వేరే వేరే కస్టమర్స్, వేరే వేరే వాళ్ళ బిజినెస్ కస్టమర్స్, మన కస్టమర్స్ గారు. సో నేను ఏం చేయాలి అంటే ఇప్పుడు కస్టమర్ క్రియేట్ చేయాలి మనం. అంటే మన బిజినెస్ కస్టమర్స్ ఎవరో ఆ కస్టమర్స్ క్రియేట్ చేసుకోవాలి. కస్టమర్స్ క్రియేట్ చేసే క్రమంలో షిప్ టు బిల్ టు అనే ఉంటాయి, షిప్ టు బిల్ టు చేసుకోవాలి. ఓకే, కస్టమర్ క్రియేషన్ ఈజ్ వన్ పార్ట్, వన్ యాక్టివిటీ, వన్ కాన్ఫిగరేషన్. ఇంకొకటి ఈ నెంబర్, ఆర్డర్ నెంబర్ ఉంది, ఆర్డర్ నెంబర్ ఎట్లా జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా అవుతుందా లేకపోతే మనమే ఎంటర్ చేయాలన్నా, ఇది మాన్యువల్గా ఎంటర్ చేయాలన్నా, ఆటోమేటిక్ ఎంటర్ అయితే ఎట్లా సెటప్ చేయాలి, ఆర్డర్ నెంబర్ సెటప్ చేయడానికి ఒక సెటప్ ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే డాక్యుమెంట్ సీక్వెన్స్ సెటప్ అంటారు. డాక్యుమెంట్ సీక్వెన్స్ సెటప్ అదొక సెటప్ చేయాలి. ఇంకొకటి ఆర్డర్ టైప్ సెటప్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్ టైప్స్ ఉంటాయి, వేరే వేరే వాళ్ళే ఉంటాయి. బట్ మనం ఏదైతే ఆర్డర్ టైప్ తీసుకుంటున్నామో ఆర్డర్ టైప్ సెటప్ చేయాలి. ఓకే, ఆర్డర్ టైప్ సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లెవెల్ అనేది చూస్తే మీకు 3 సెటప్ అవసరం ఉంటుంది. ఒకటి ఏంటి కస్టమర్ సెటప్, ఒకటి ఆర్డర్ టైప్ సెటప్, ఒకటి డాక్యుమెంట్ సీక్వెన్స్ సెటప్. ఓకే, ఇదే ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్సెల్లో ఆర్డర్. నెక్స్ట్ సెటప్ ఏముంది, కస్టమర్ కావాలి కాబట్టి కస్టమర్ సెటప్. నెక్స్ట్ ఏం కావాలి, ట్రాన్సాక్షన్ టైప్ కావాలి. ఆర్డర్ టైప్ అంటే ట్రాన్సాక్షన్ టైప్ కావాలి కాబట్టి ట్రాన్సాక్షన్ టైప్ కావాలి. తర్వాత ఇంకేంటి కావాలి, ఈ నెంబర్ జనరేట్ కావాలి కాబట్టి నెంబర్ జనరేట్ కావడానికి ఒక సెటప్ కావాలి. ఆ సెటప్ ఏమంటారు అంటే డాక్యుమెంట్ సీక్వెన్స్ సెటప్ అంటారు. ఇది ఓకే, ఇవన్నీ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు సిస్టమ్ పారామీటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అందులో పోయి సెట్ చేయాలి ఇవన్నీ. ఓకే, ఫస్ట్ ఈ 3 కావాలి. ఈ 3 చేసిన తర్వాత ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఫామ్ను ఎవరెవరు కావాలి, కస్టమర్ కావాలి, ఆర్డర్ నెంబర్ ఎట్లా జనరేట్ కావాలి, డాక్యుమెంట్ టైప్ కావాలి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే సింపుల్గా యూ డోంట్ హ్యావ్ టైమ్. ఓకే, ఏం చేయగలుగుతాము మెయిన్ వైల్గా, సిస్టమ్ ఆప్షన్ కస్టమర్ క్రియేట్ చేయాలి. కస్టమర్ క్రియేట్ చేయాలంటే నావిగేషన్ 1 minute. కస్టమర్ క్రియేషన్కి నావిగేషన్ ఇక్కడ కస్టమర్సా, ఆర్డర్ మేనేజ్మెంట్ సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ కస్టమర్స్ స్టాండర్డ్, ఆర్డర్ మేనేజ్మెంట్ సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ కస్టమర్స్ స్టాండర్డ్. ఇది సిమిలర్ కొంచెం సప్లయర్ క్రియేట్ చేసిన లెక్కనే ఉంటుందండి. సప్లయర్ క్రియేట్ చేసాం కదా అట్లనే ఉంటుంది కస్టమర్ క్రియేట్ చేయడం. ఓకే, సప్లయర్ అంటే మనకు సప్లై చేసేవాడు సప్లయరు, కస్టమర్ అంటే మన దగ్గర సప్లై చేయించుకునేవాడు కస్టమర్. సప్లయర్కు మనం కస్టమర్ అవుతాము ఒక రకంగా ఆలోచిస్తే. సప్లయర్ బిజినెస్ సప్లయర్కు ఇప్పుడు నార్మల్గా ఎట్లా అంటే సప్లయర్ కస్టమర్ అనేది ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని బట్టి చేంజ్ అవుతారు. నార్మల్గా నేను ఒకరి దగ్గర ఐటమ్ కొంటున్నాను అంటారంటే నేను అతని కస్టమర్ అయితే అతను నాకు సప్లయర్ అవుతాడు, అతను నా సప్లయర్ చేస్తున్నాడు, నేను ఆ ఐటమ్ అడుగుతున్నాను. అదేవిధంగా నువ్వు ఒక ఐటమ్ ఒకరికి అమ్మితే నువ్వు సప్లయర్ అవుతావు, నీకు ఐటమ్ అడిగేవాడు నీ కస్టమర్ అవుతాడు. ఓకే, సో అందుకని సిమిలర్గా ఉంటాయి అన్నమాట, సిమిలర్ టాపిక్స్. ఓకే, ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ అని కొట్టండి. ఇక్కడ క్రియేట్ అని కొట్టిన తర్వాత నేమ్, సప్లయర్ నేమ్, కస్టమర్ నేమ్ అంటే ఏం చేస్తానంటే బిఏ కస్టమర్ అని పెడతాను. బిఏ టాటా కస్టమర్ 1 అట్లా ఇస్తాను నేను, కస్టమర్ 1 అని. మీరు రియల్ టైం నేమ్ ఇచ్చుకోవాలంటే ఏబిసి కస్టమర్ లేకపోతే ఇంకా ఏదైనా కస్టమర్ నేమ్ రియల్గా నేమ్ ఉంటే ఇచ్చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇచ్చుకోవాలంటే నేను జనరిక్ ఇస్తున్నాను. ఈ నేమింగ్ ఇచ్చిన తర్వాత ఇందులో 4 రీజన్స్ ఉంటాయండి. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే కస్టమర్ నేమ్ చూడండి, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే కస్టమర్కు ఉన్న అకౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఓ రాలేదా, ఇది ఎందుకు రాలేదు చెప్పండి. వచ్చింది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాకుంటే రిప్లికేట్ డిసి డేటా ప్రోగ్రామ్ రన్ చేయాలి, అంతే తేడా. ఓకే, ఇక్కడ వచ్చింది. మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనుకోండి, కింద ఇట్లా స్క్రోల్ చేస్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ అప్ టు ఎయిర్ మొత్తం మనకు కావాల్సిన రీజన్స్ ఎన్ని ఉంటాయి. కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ పేజ్లో, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ పేజ్లో, అకౌంటింగ్ సైట్ అడ్రస్ ఉంటుంది, అకౌంటింగ్ డీటెయిల్స్ ఉంటుంది, తర్వాత బిజినెస్ పర్పస్ ఉంటుంది.
ఈ డీటెయిల్స్ ఏమైనా మిస్ అయ్యింది అనుకోండి, రిప్లికేట్ డీటెయిల్స్ ఏమైనా మిస్ అయ్యింది కంట్రీ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. ఏంటండి? కంట్రీ యునైటెడ్ స్టేట్స్ అలాగే ఉన్నాయి. ఇండియా కంట్రీ ఇండియా చేంజ్ చేసుకోవాలి. లేదు, ఆ స్టేజ్కి రాలేనండి. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఓన్లీ చెప్తున్నాను రీజన్స్ ఎన్ని ఉంటాయి. రీజన్స్ అంటారు దీన్ని. ఈ బ్లాక్ ఉందా, ఇక్కడ నుంచి ఈడు వరకు సెలక్షన్ వస్తుందో రాదు. 1 minute. దీన్ని మొత్తం ఒక రీజన్ అంటారు. ఒక రీజన్, దీన్ని మొత్తం ఒక రీజన్ అంటారు. రీజన్. ఓకే, ఇది ఒక రీజన్. అంటే మొత్తం ఒక సప్లయర్ ఫామ్ లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ రీజను, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ రీజను, అకౌంటింగ్ డీటెయిల్స్ రీజను, అదే అకౌంటింగ్ సైట్ అడ్రస్ రీజన్, అకౌంటింగ్ సైట్ డీటెయిల్స్, బిజినెస్ పర్పస్, 5 రీజన్స్ ఉంటాయి. ఈ 5 రీజన్లో ఏ రీజన్ మిస్ అయినా రిప్లికేట్ చేసి డేటా ప్రోగ్రామ్ రన్ చేసుకోండి అని చెప్తున్నాను. ఓకే, సెకండ్, ఫస్ట్ రీజన్లో డీటెయిల్స్ ఇచ్చాను. ఫస్ట్ రీజన్లో ఇది ఒక్కటి ఎనఫ్. సప్లయర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇందులో ఒకటి విఏ టాటా కస్టమర్ 1 అకౌంట్. ఓకే, అకౌంట్ 1 అని ఇస్తున్నాను నేను. కస్టమర్ 1 అకౌంట్ 1, అంటే ఈ కస్టమర్కి ఈ అకౌంట్ 1 అని ఒకటి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇది ఎక్స్టర్నల్ సప్లయర్ కాబట్టి ఎక్స్టర్నల్ పెడుతున్నాను. ఇంటర్నల్ సప్లయర్ సీట్ ఉంటారండి. ఇంటర్నల్ సేల్స్ ఆర్డర్లో వస్తుంది, చెప్తాను. సరే, ఇంటర్నల్ కస్టమర్ సీట్ ఉంటారు. ఇది కస్టమర్ కదా, కాబట్టి ఎక్స్టర్నల్ కస్టమర్, ఇంటర్నల్ కస్టమర్ అని 2 రకాలు ఉంటారు. ఇంటర్నల్ కస్టమర్ అంటే ఎట్లా చెప్పొచ్చు అంటారంటే, మెహదీపట్నానికి అత్తాపూర్ ఇది ఇంటర్నల్ కస్టమర్, అత్తాపూర్కి మెహదీపట్నం ఇది ఇంటర్నల్ కస్టమర్. అట్లా మాట్లాడుకోవాలి. ఎక్స్టర్నల్ కస్టమర్ అంటే బయటికి కస్టమర్స్, అంటే మన బిజినెస్లో కాకుండా వేరే కస్టమర్స్. ఎక్స్టర్నల్ కస్టమర్ని డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఇండియా ఇచ్చిన తర్వాత ఇక్కడ తీసుకోలేదు, ఇక్కడ అడ్రస్ ఇప్పుడు తీసుకుంది ఇండియా. ఇక్కడ వచ్చేసి ఏదైనా ఇవ్వండి, నార్మల్గా 1-2/1 కొండాపూర్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్ అండ్ ఇండియా, స్టేట్ తెలంగాణ. ఓకే, ఫోన్ నెంబర్స్, పోర్టల్ ఏదైనా ఏమైనా ఉంటే ఇవ్వండి, లేకుంటే లీవ్ ఇట్. అడ్రస్ అయిపోయిన తర్వాత ఈ అడ్రస్ దేనికి, ఆపరేటింగ్ యూనిట్, ఈ ఆపరేటింగ్ యూనిట్కి. ఓకే, ఈ ఆపరేటింగ్ యూనిట్కి ఏ పర్పస్, ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్, ఈ సప్లయర్కి ఈ అడ్రస్ క్రియేట్ చేస్తున్నాము. ఈ అడ్రస్ ఏ పర్పస్, బిల్ చేయడానికి మాత్రమేనా, షిప్ గిట్ట చేసుకోవచ్చా ఈ అడ్రస్కి? ఈ అడ్రస్కి మెటీరియల్ అడుగుతాడా, లేకపోతే ఓన్లీ బిల్లింగ్ పర్పస్? అంటే హెడ్ ఆఫీస్ అయితే బిల్లింగ్ పర్పస్ అవుతుంది, హెడ్ ఆఫీస్ కమ్ గోదాం అయితే బిల్లింగ్ పర్పస్ అవుతుంది, షిప్పింగ్ పర్పస్ అవుతుంది, మనం చేసుకునే బిజినెస్ని బట్టి. ఓకే, ఇది నేనేమంటున్నా అంటే, నాకు ఒకటే లొకేషన్లో ఉన్నాయి. ఆ లొకేషన్లోనే నాకు ఆఫీస్ ఉంది, సెటప్ ఆఫీస్ ఉంది, గోదామ్స్ ఉన్నాయి అందులోనే. సో అట్లా ఆ సినారీలో ఏమవుతుందంటే, బిల్లో ఈ పర్పస్ లొకేషన్ ఏ పర్పస్లో అంటే బిల్ టు పర్పస్ వస్తుంది, షిప్ టు పర్పస్ అవుతుంది. షిప్ టు పర్పస్ అంటే నేను యాడ్ చేయాలి ఒకటి, షిప్ టు పర్పస్. ఓకే, ఇది ఏ పర్పస్, ఈ లొకేషన్ ఏ పర్పస్, ఈ కస్టమర్కి, ఈ సైట్ లొకేషన్ అంటే సైట్. ఇప్పుడు సప్లయర్కి సైట్ క్రియేట్ చేసాం కదా, అది గిట్ట సేమ్. ఇది అకౌంట్ సైట్, సప్లయర్ అకౌంట్ అంటే సప్లయర్ సైట్, ఇది సారీ కస్టమర్ సైట్. సప్లయర్ సైట్ వేరే ఉంటుంది కదా, సప్లయర్ సైట్ లెక్కనే కస్టమర్ సైట్ అంటే అకౌంట్, ఈ సైట్నే సప్లయర్ సైట్ అంటారు, కస్టమర్ సైట్ అంటారు ఇక్కడ. సో ఈ సైట్ దేనికి, ఈ సైట్ ఏం దానికి, కస్టమర్కి ఏదైనా మెటీరియల్ షిప్ చేయాలంటే ఈ సైట్ ఉపయోగపడుతుంది, కస్టమర్కి ఏదైనా బిల్లింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పంపించాలన్నా ఈ సైట్ ఉపయోగపడుతుంది అని చెప్పాలనుకుంటే ఇట్లా చెప్పాలి. పర్పస్ ఆఫ్ సైట్, బిజినెస్ పర్పస్, బిల్లింగ్ చేసుకోవడానికా లేకపోతే షిప్పింగ్ మాత్రమే చేసుకోవడానికా. ఓకే, ఒకవేళ ఈ అడ్రస్ ఇది బిల్లింగ్ చేసుకోవడానికి అనుకున్నాను అనుకోండి, ఇది బిల్లింగ్ చేసుకోవడానికి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇంకొక అడ్రస్ క్రియేట్ చేయాలి. ఇంకొక అడ్రస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ అడ్రస్ను షిఫ్ట్ పెట్టేసి ఆ దాంట్లో ఈ అడ్రస్ని షిఫ్ట్గా అది ఇందులో ఉంటుంది, షిఫ్ట్కు బిల్ టు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఏదైతే సేవ్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
వేరే అడ్రస్ చేస్తే. బట్ నేను రెండు సేమ్ చేస్తున్నాను. 1 minute చిన్న కన్ఫ్యూజన్. VA టాటా రైట్. ఇదే కదా, అద్దాపూర్ కొండాపూర్, సరే ఇదే. ఓకే, ఇంకా రాలేదా ఇది? బ్లైండ్ సెర్చ్, క్లిక్ ఆన్ సెలెక్ట్. ఓకే, సో మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ అడ్రస్ ఏం చెప్తున్నావు, బిల్ టు సబ్జెక్ట్ డిఫైన్ చేసుకున్నావు. బిల్ టు సైట్ పర్పస్ ఏంటి, బిల్ టు సైట్. ప్రైమరీ సైటా, బిల్ టు ప్రైమరీయా? బిల్ టు ప్రైమరీ, మెయిన్ ఇదే. బిల్లింగ్స్ మొత్తం ఇక్కడ ఇలా వస్తాయి. బిల్లింగ్స్ మొత్తం ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవాలి మీరు అని మీనింగ్ అనమాట. ఈ అడ్రస్కి రావాలి. ఏదైనా సేల్స్ మీరు చేస్తే, ఏదైనా మనం ఏదైనా ఐటమ్ పంపిస్తే ఈ సప్లయర్కు, బిల్లింగ్కి ఏ అడ్రస్ కావాలంటే ఈ అడ్రస్ కావాలని మీనింగ్ అనమాట. ప్రైమరీ అంటే ప్రైమరీని పెట్టేయండి. తర్వాత షిప్ గిట ఒకవేళ ఇదే సైట్ అయింది అనుకోండి, దానికి ఇదే సైట్ కాబట్టి బిల్లింగ్ గిట అదే అవుతుంది అనమాట. ఇదే బిల్లింగ్ సైట్ అవుతుంది దీనికి, షిప్ టు సైట్. కానీ ఈ రిలేషన్ ఎందుకు పెట్టారంటే, ఇది నార్మల్ ఈ రిలేషన్ బిల్ టు లొకేషన్ షిప్ టు లొకేషన్ ఎందుకు అసైన్ చేయాల్సి ఉంటుందంటే, ఈ సినారియోలో ఓకే ఒకటే లొకేషన్ బిల్ టు కాబట్టి బిల్ టు తీసుకున్నాము, షిప్ టు అంటే షిప్ టు తీసుకున్నాము. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, కొన్ని లొకేషన్స్ ఉంటాయి, మల్టిపుల్ లొకేషన్ ఉంటాయి, ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది. మల్టిపుల్ గోదామ్స్ ఉంటాయి, ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఐటమ్స్ మొత్తము మల్టిపుల్ లొకేషన్స్ సెండ్ చేయాలి. దాన్ని ఏమంటారంటే షిప్ టు లొకేషన్స్ అంటారు. అన్ని షిప్ టు లొకేషన్ అంటే ఆ పర్పస్ ఏం చేయాలి, అడ్రస్ క్రియేట్ చేయాలి, బిల్ టు లొకేషన్ కూడా డిలీట్ చేయాలి, దీన్ని డిలీట్ చేయాలి. ఇట్లా నార్మల్ ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, చూద్దాము. ఇట్లా ఉంటాయి అన్ని నార్మల్ లొకేషన్స్, ఏదైతే షిప్ టు అడ్రస్ ఉంటాయో ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా ఉన్నదాన్ని ఏం చేస్తామంటే, దానికి ఇది షిఫ్ట్ అంటున్నావు కరెక్టే, దీనికి షిఫ్ట్ చేస్తాను నేను మెటీరియల్. షిఫ్ట్ చేసిన తర్వాత నేను డబ్బులు ఎక్కడ వసూలు చేసుకోవాలి అంటే, అప్పుడు ఇది ఇప్పుడు మ్యాటర్ అవుతుంది. ఈ షిఫ్ట్ లొకేషన్కు బిల్ టు లొకేషన్ ఇది అని చెప్పడానికి ఈ ఫీల్డ్ ఇచ్చిండు అనమాట. ఓకే, ఈ ఫీల్డ్ ఇచ్చిండు. సో అప్పుడు ఇక్కడ చెక్ చేస్తాం ఎవరున్నారు, దీనికి ఎవరున్నారు అంటారంటే, ఇక్కడ అడ్రస్లు తెలిసిపోతుంది మనకు. ఏం తెలిసిపోతుంది, 1 minute బ్లాంక్ ఇచ్చేసి ఉన్నది ఒకటేనా, 1 minute రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ప్రింట్ ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి డాక్యుమెంట్లో ప్రింట్ అవుతుందండి, నో ప్రాబ్లం. డాక్యుమెంట్లో ప్రింట్ అవుతుంది. ఇది షిఫ్ట్ టు లొకేషన్ అయితే బిల్ టు లొకేషన్ ఏదని డాక్యుమెంట్లో ప్రింట్ అవుతుంది. సేల్స్ ఆర్డర్లో ఇటు వస్తుంది అనమాట. సో అక్కడ ఉపయోగపడుతుంది. సో అందుకని ఇక్కడ రిలేషన్ ఇస్తాం. ఇది ఇక్కడ కనబడట్లేదు యాక్చువల్గా అడ్రస్, సైట్ బిల్ టు అని చెప్తున్నాడు. బట్ ఆ అడ్రస్ మొత్తము ఇది షిఫ్ట్ టు అయితే, ఇదే అడ్రస్ షిఫ్ట్ టు అయితే, ఈ షిఫ్ట్కు బిల్ టు ఏంది అనేది అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ప్రింట్ అవుతుంది. సో ఆ సినారియోలో ఈ రిలేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ రిలేషన్ ఎందుకు ఇవ్వాలన్నట్టు. ఓకే, బిల్ టు అని ఇట చెప్పుకున్నాం కదా, ఇది ఇట బిల్ టు అని, బిల్ టు షిఫ్ట్ ఒకటే అనుకుంటున్నాం మనం ఇప్పుడు. ఓకే, క్లిక్ అండ్ సేవ్. ఇది ప్రైమరీ పెట్టేసుకోండి, ఇవి రెండు ప్రైమరీ పెట్టేసుకోండి. క్లిక్ ఆన్ సేవ్, సేవ్ అండ్ యాడ్ డీటెయిల్స్. ఓకే, bill to site must be active bill to belong to the active customer